నమస్కారం. టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఉంగుటూరు మండలం చేబ్రోలులో జరిగిన యోగాంధ్ర ర్యాలీలో పాల్గొన్న ఉంగుటూరు శాసనసభ్యులు పచ్చమట్ల ధర్మరాజు. రాజ్యసభ సభ్యుడు పాకా సత్యనారాయణను మర్యాదపూర్వకంగా కలిసిన తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ. తాడేపల్లిగూడెం జడ్పీ హైస్కూల్లో జరుగుతున్న గ్రౌండ్ అభివృద్ధి పనులను పరిశీలించిన జనసేన యువనేత బొలిశెట్టి రాజేష్. విశాఖ స్టీల్ ప్లాంట్లో తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి, ప్రైవేటీకరణ ప్రయత్నాలు ఆపాలంటూ ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టిన సిఐటియు నాయకులు. సాంకేతిక పరిజ్ఞానం పంచుకునే విషయంపై ఎంఓయు కుదుర్చుకున్న హార్టికల్చర్ యూనివర్సిటీ శశి ఇంజనీరింగ్ కళాశాల. ఈ నెల 21న జరగబోవు 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఉంగుటూరు మండలం చేబ్రోలు గ్రామంలో జరిగిన యోగాంధ్ర అవగాహన ర్యాలీలో ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు పాల్గొన్నారు. సోమవారం చేబ్రోలు గ్రామ ప్రజాప్రతినిధులు గ్రామ నాయకులతో కలిసి యోగాపై అవగాహన కలిగించే విధంగా ర్యాలీ నిర్వహించారు. ఆరోగ్యం కోసం యోగా వంటి నినాదాలతో ప్లే కార్డులు పట్టుకుని ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మే 21 నుండి జూన్ 21 వరకు యోగా కార్యక్రమాలను నిర్వహించడానికి సన్నాహక కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. కార్యక్రమంలో కూటమి ముఖ్య నాయకులు, మండలాల పార్టీ అధ్యక్షులు, గ్రామాల అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా మే 21వ తారీఖున మొదలుపెట్టి జూన్ 21 వరకు కూడా ఒక నెల రోజుల పాటు అందరికీ కూడా శిక్షణ ఇచ్చి వాళ్ళ ద్వారా ఆయా గ్రామాల్లో అందరినీ కూడా యోగాంధ్రగా తీర్చిదిద్దే విధంగా అనేక కార్యక్రమాలని మన ఈ కూటమి ప్రభుత్వం ప్రారంభించడం, దాంట్లో భాగంగా మన అనేక చోట్ల అంటే ప్రతి ఊళ్ళో కూడా చాలా మందికి ట్రైనింగ్ మండలాల వారీగా ముందు మండల హెడ్ క్వార్టర్లో అందరికీ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ద్వారా గ్రామాల్లో కూడా అందరికీ కూడా నేర్పే విధంగా అందరికీ నేర్పించి దాని ద్వారా, ఎందుకంటే యోగా ద్వారా మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోగలం. యోగా చేయడం వల్ల అనేక రకాల రోగాలకు నివారణ అది యోగా ద్వారా మనం ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా కూడా ఉండొచ్చు. మనకి రోజు దినచర్య కార్యక్రమంలో మన యోగా చేయడం వలన మనం ఇంకా ముందుకు వెళ్ళడానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే మనకి దీన్ని కాంపిటేటివ్గా కూడా పెట్టి, అంటే మొత్తం నియోజకవర్గంలో ఏ మండలానికి ఆ మండలానికి 2 చొప్పున, అలాగే మన కాన్స్టిట్యున్సీ వైజ్ కూడా మన కాంపిటేటివ్గా పెట్టి వాళ్ళందరినీ కూడా వెలికి తీసి, అలాగే జిల్లా స్థాయిలో కూడా ఈరోజు ఈ ప్రోగ్రామ్ కూడా అక్కడ కాంపిటేటివ్ పెట్టి అందరినీ కూడా ఆ ప్రైజులు కూడా కేటాయిస్తున్నా, అంటే అందరినీ ప్రోత్సహించే విధంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో భాగంగా మనం ఉంగుటూరు నియోజకవర్గంలో ఉంగుటూరు మండలం మనకి చేబ్రోలు గ్రామంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. మన అందరం కలిపి ఏదైతే మన ప్రధానమంత్రి గారు కూడా ఈరోజు ముఖ్యమైన విషయం, 11 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఈరోజు నరేంద్ర మోడీ గారు పూర్తి చేసుకున్న సందర్భంగా కూడా ఈరోజు మనకి బీజేపీ మిత్రులందరూ కూడా దాన్ని ఈరోజు ఓపెన్ చేయించడం. అలాగే మనం కూడా, ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం ప్రజల పక్షాన ప్రజలకు ఏదైతే కోరుకుంటుందో అదే చేసే విధంగా ఈ ప్రజా ప్రభుత్వం ఉందని మీ అందరికీ కూడా తెలియజేస్తూ, ఇటీవల రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన పాకా సత్యనారాయణను తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు సోమవారం భీమవరం వెళ్లి ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. వలవల బాబ్జీ పాకా సత్యనారాయణకు పుష్పగుచ్చమిచ్చి సాలువా కప్పి సత్కరించారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గొర్రెల శ్రీధర్, జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు పాతురి రాంప్రసాద్ చౌదరి,
గూడెం పట్టణ అధ్యక్షులు పట్నాల రాంపండు, పెంటపాడు మండల శాఖ అధ్యక్షులు కిలపర్తి వెంకట్రావు, రూరల్ మండల టీడీపీ అధ్యక్షులు పరిమి రవికుమార్, వాడపల్లి వెంకట సుబ్బరాజు, ఎరుబండి సతీష్ తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం పట్టణంలోని నడిబొడ్డున గల జిల్లా పరిషత్ హైస్కూల్ గ్రౌండ్ అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతుండగా ఆదివారం నాడు జనసేన యువత బొలిశెట్టి రాజేష్ పరిశీలించారు. జడ్పీ హైస్కూల్ గ్రౌండ్ గతంలో పూర్తిగా లోతట్టుగా ఉండి వర్షాకాలం అంతా జలమయంగా ఉండేది. గ్రౌండ్లో ఆడుకోవడానికే కాదు నడవడానికి కూడా వీలుగా ఉండేది కాదు. ఈ దశలో ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే బొలిశెట్టి శ్రీనివాస్ ఈ గ్రౌండ్పై దృష్టి సారించారు. మాజీ కౌన్సిలర్ ఎన్వి సత్యనారాయణ పర్యవేక్షణలో గ్రౌండ్ అభివృద్ధికి నడుం కట్టారు. ఎమ్మెల్యే పిలుపుతో దాతలు ముందుకొస్తుండటంతో గ్రౌండ్ రూపురేఖలను మార్చే విధంగా పనులు జరుగుతున్నాయి. గ్రౌండ్ను సుమారు 500 లారీల కంకరతో మెరక చేశారు. గ్రౌండ్లో నీరు నిలవకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు పెట్టారు. ముఖ్యమైన క్రీడా కోర్టులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి క్రీడా కోర్టు వద్ద నైట్ కూడా ఆడుకోవడానికి లైటింగ్ ఏర్పాటు చేశారు. గ్రౌండ్ చివరలో కళా ప్రదర్శనల కోసం 2 గదులతో కూడిన ఓపెన్ ఎయిర్ థియేటర్ ఏర్పాటు చేస్తున్నారు. సుమారు 500 మీటర్లు ఉండేలా వాకింగ్ ట్రాక్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ పనులన్నింటినీ ఎమ్మెల్యే తరపున ఆయన కుమారుడు బొలిశెట్టి రాజేష్ పరిశీలించారు. టీం వర్క్గా సేవలిస్తున్న వారిని దాతలు అభినందించారు. గ్రౌండ్ అభివృద్ధి కన్వీనర్ ఎన్వి సత్యనారాయణ, హెచ్ఎం సత్యనారాయణ, గోర్ల మహారాజ్, సుంకర గంగాధర్, శీల సత్యబాబు, శివ కౌశిక్, నీలపాల దినేష్ తదితరులు పాల్గొన్నారు. మన తాడేపల్లిగూడెం జడ్పీ హై స్కూల్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. హార్ట్ ఆఫ్ ద టౌన్ అది. కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ ఎంతోమంది విద్యార్థులు చదువుకుంటున్న ఈ పాఠశాలలో మనకి ఎంత డెవలప్ చేసుకుందామంటే అంత పెద్ద గ్రౌండ్స్ ఉన్నాయి. నిజానికి అంటే మరి ఇంతకు ముందు దాని మీద ఎందుకు దృష్టి పెట్టలేదో నాకు తెలియదు. కానీ మన ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత మాత్రం, అంటే బొలిశెట్టి శ్రీనివాస్ గారు వచ్చిన తర్వాత మాత్రం ఎప్పుడూ డెవలప్మెంట్ నా ఊరికి నేనేం చేశాను, ఆ ఊరికి నేనేం చేశానని ఒక చిన్న ఇదితో ఆయన ఎప్పుడు నిరంతరం డెవలప్మెంట్ విషయాల్లో ఎప్పుడు బయట తిరుగుతూనే ఉంటారు. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అందిపుచ్చుకుని దాన్ని డెవలప్ చేయాలనే పనిలో ఉంటారు. అసాధ్యం అనుకునే దాన్ని సుసాధ్యం చేసి చూపించే పనిలో ఉంటారు. అయితే ఎమ్మెల్యే గారు ఆయన చేయాలని ఉన్నా కూడా దానికి తోడ్పాటు అనేది చాలా అవసరం. అలా ఇక్కడ మన జడ్పీ హై స్కూల్ విషయంకి వచ్చేటప్పటికి ఇంత పెద్ద గ్రౌండ్ని ఎన్ని రకాలుగా మనం మార్చచ్చు, ఎన్ని ఫెసిలిటీస్ ఇవ్వచ్చు పిల్లలకి కానీ ఊర్లో ఉన్న జనానికి కానీ దీన్ని యూజ్ చేసుకునే అవకాశం కల్పించవచ్చు అనే ఒక దాని మీద చాలా వర్కౌట్ చేసి అటు ఎమ్మెల్యే గారితో కూర్చుని మన ఎన్వి గారు ఆయన టీం మొత్తం అందరూ కూడా స్కూల్కి కావాల్సిన క్రికెట్ గ్రౌండ్ కానీ, ఫుట్బాల్ గ్రౌండ్ కానీ, మన బాస్కెట్బాల్ కానీ, షటిల్ కానీ, లేకపోతే ఖోఖో, కబడ్డీ, వివిధ ఒకటి కాదు స్కూల్కి ఏదైతే అవసరమో అన్నీ కూడా ఒక కార్పొరేట్ స్కూల్కి కూడా లేని ఫెసిలిటీస్ని ఈ స్కూల్లో ఇవ్వటం, వారికి డైనింగ్ హాల్ కూడా ఇచ్చే బాధ్యత తీసుకుంటున్నారు. అలాగే ఆర్ఓని ఇస్తూ ఉన్నారు. ఇంత పెద్ద కార్యక్రమాన్ని మన జడ్పీ హై స్కూల్లో మన ఇంత డెవలప్మెంట్ చేస్తున్నారు అంటే అది ఇప్పుడు కొంతమంది నేను మాట్లాడుతూ ఉన్నారు. పాత రాజకీయం చేసిన మీరు ఇలాంటివి చేసి ఉండుంటే మీరు ఇవాళ ఏదైనా మాట్లాడే అవకాశం ఉండేది. అసలు ఏది చేయలేదు. ఎక్కడ ఈ చిన్న తట్టడి మట్టి కూడా తీసుకెళ్ళి డెవలప్మెంట్లో పాల్పంచుకోలేని మీరు ఇవాళ వచ్చి కొత్తగా నేనేదో వెన్నుపోటు దినం చేస్తానంటే జనం చూస్తూ ఉన్నారు. ఇక్కడ ఏం జరుగుతుందో వాళ్ళందరికీ కళ్ళకి కనబడుతూ ఉంది. సో దయచేసి అలాంటి మాటలు మానేసి డెవలప్మెంట్కి తోడ్పాటునివ్వండి. మీరు కూడా కుదిరితే ₹4 తీసుకొచ్చి ఏమన్నా దీనికి సపోర్ట్ చేస్తామని చెప్పండి. అలాగే రానున్న ఒక 3-4 నెలల్లో ఈ అన్నిటినీ కూడా డెవలప్ చేసి ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో ఇక్కడ ఎన్వి గారు కానీ వారి యొక్క టీం కానీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ ప్రయత్నాలు ఆపాలని, తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలంటూ సిఐటియు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఆర్డీఓ కార్యాలయం వద్ద సోమవారం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న సిఐటియు జిల్లా అధ్యక్షులు జేఎన్వి గోపాలన్ పాల్గొని మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ నుండి తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సిఐటియు జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్, జిల్లా ఉపాధ్యక్షులు సిరపరపు రంగారావు, పట్టణ కార్యదర్శి కరెడ్లు రామకృష్ణ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణ అధ్యక్షులు జవాది శ్రీను, మడక రాజు, సత్య కోదండరామిరెడ్డి, గొన్నబత్ర నాగేశ్వరరావు, చిటకన రాము, నరమాల కృష్ణ, గొర్రెల సతీష్ కుమార్, దేశంశెట్టి సతీష్, కంచుంగి నానాజీ, మేసాల శ్రీను, పెనుగంటి దుర్గా, పత్తివాడ నాగేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. మరి గత 35 ఏళ్ళ నుంచి స్టీల్ ప్లాంటు
ఉత్పత్తి ప్రారంభించింది. ఇవాళ దేశంలోనే విశాఖ స్టీల్ ప్లాంట్కి దేశంలో కానీ ప్రపంచంలో కానీ మంచి పేరు ప్రఖ్యాతలు కూడా ఈ స్టీల్ ప్లాంట్కి ఉన్నాయి. ఈ మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్ప ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా విశాఖ స్టీల్ ప్లాంట్కి సహాయం చేయడం కోసం, దాన్ని అభివృద్ధి చేయడం కోసమే ప్రయత్నం చేశారు. కానీ ఏనాడు కూడా ఎవరు కూడా దాన్ని ప్రైవేటీకరణ చేయాలనే ఆలోచన ఎవరో చేయలేదు. కానీ మోడీ వచ్చిన తర్వాత దేశంలో అనేక రకాల ప్రభుత్వ ఆస్తుల్ని కార్పొరేట్లకి కట్టబెట్టడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే ఈ స్టీల్ ప్లాంట్ని కూడా ప్రైవేటు వారికి కట్టబెట్టే ప్రయత్నంలోనే ఈ రకమైన చర్యలు తీసుకుంటూ ఉన్నారు. మన రాష్ట్రంలోనే ఏకైక ప్రభుత్వ రంగంలో పెద్ద పరిశ్రమ ఈ స్టీల్ ప్లాంట్. మరి ఇటువంటి పరిశ్రమని అనేక త్యాగాలతోటి అనేక పోరాటాలతోటి సాధించుకున్న ఈ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రైవేటీకరణ ప్రయత్నాలను ఆపాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. దీన్ని ప్రజానీకం అందరూ కూడా ఖండించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. విశాఖ ఉక్కు అనేటువంటిది ఆంధ్రులకు సంబంధించిన హక్కు. ఇవాళ ఆంధ్రులకు సంబంధించినటువంటి ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటిది ఇది. గతంలో కరోనా టైంలో కూడా పెద్ద ఎత్తున దాని నుంచి అందరికీ కూడా ఆక్సిజన్ని రకరకాలని కూడా అందించడం అనేటువంటిది జరిగింది. అలాగే విశాఖ ఉక్కు ద్వారా ఇవాళ లక్షలాది మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఇవాళ ఉద్యోగులుగా ఇవాళ ఉన్నారు. అలాగే విశాఖ ఉక్కు పరిశ్రమ అనేటువంటిది ఇవాళ లేకుండా దీన్ని అమ్మేసి వీళ్ళందరూ కూడా వాటాలు తీసుకుందాం అనేటువంటి ప్రయత్నం అనేటువంటిది చేస్తున్నారు. దీన్ని ఇవాళ సిఐటియుగా తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ అక్కడ కార్మికులు చాలా శాంతియుతంగా 1533 రోజుల నుంచి ఇవాళ ఆందోళన నిరసనలు తెలియజేస్తూ ఉంటే ఇవాళ అక్కడ ఉన్నటువంటి టెంట్ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకుని వాళ్ళని ఇవాళ బయటికి తరివేసేటువంటి పద్ధతుల్లో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టేటువంటి చర్యలు చేపట్టడం అంటే మరి మీరు ఏం చేస్తున్నారని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉన్నాం. కాబట్టి చంద్రబాబు గారు ప్రభుత్వం ఏదైతే వాళ్ళ ఉన్నదో దాన్ని ప్రైవేటీకరణ వైపు స్పీడప్ చేస్తే తగిన మూల్యం తప్పక చెల్లించుకోక తప్పదని సందర్భంగా హెచ్చరిక చేస్తాం. ఆంధ్ర రాష్ట్రంలో కీలకమైన పరిశ్రమ, అనేక మంది కార్మికులకి వాళ్ళకి ఉపాధి కల్పించిన పరిశ్రమ. ఈ పరిశ్రమ సుమారుగా 1971 నుంచి 85 లోపల పరిశ్రమ ఏర్పడింది. అనేక మంది ఆ చుట్టుపక్కల ఉన్న మండలాల్లో ఉన్న గ్రామాలకు కూడా అన్ని రకాలుగా కూడా మరి వాళ్ళకి పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించిన పరిశ్రమ. ఇలాంటి పరిశ్రమని ఈ రోజున మరి ప్రభుత్వాలు ఈ రోజున మారిన సందర్భంలో మోడీ గారు ఆయన ఒక కంకణం కట్టుకున్నారు. అంటే ఈ భారతదేశంలో ఉన్న పరిశ్రమలన్నీ కూడా ప్రైవేటీకరణ చేయాలని, ఈ రోజున ఆదాయం వచ్చిన పరిశ్రమలకు కూడా ఈ రోజున పెట్టుబడిదారులకి సామ్రాజ్యవాదులకి దారాదత్తం చేసే పద్ధతిలో ఈ ప్రభుత్వాలు ఆలోచన చేస్తున్నాయి. మరి ఈ కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడకుండా కేంద్ర ప్రభుత్వం ఏదైతే చెప్తుందో అది ఇని ఈ రోజున అదే విధానాలు ఇక్కడ అమలు జరపడం సరైనది కానీ సిఐటిగా ఖండిస్తున్నాం. 52 గ్రామాల ప్రజలు 26,000 ఎకరాల భూమిని అలాగే 32 మంది ప్రాణత్యాగాలతో అలాగే వామపక్ష పార్టీలు ఎమ్మెల్యేలు ఎంపీలు రాజీనామాలతో సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కేంద్ర ప్రభుత్వం అలాగే మొన్న అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయాలని, అలాగే ఆ భూమిని పోస్కో కంపెనీకి లేదా మన దేశంలో ఉన్నటువంటి బడా కార్పొరేట్లకు అమ్మాలని చూస్తూ ఉంది. దీన్ని సిఐటిగా మేము ఖండిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క నిరసన కార్యక్రమాల ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనుక వెనక్కి ఆగకపోతే రానున్న రోజుల్లో దశల వారి ఆందోళన కార్యక్రమాలు చేపట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి తగు బుద్ధి చెప్తామని హెచ్చరిస్తా ఉన్నాం. తాడేపల్లిగూడెం శశి ఇంజనీరింగ్ కళాశాలలో అవగాహన ఒప్పందం చేసుకున్నామని ప్రకటించిన వెంకటరామనగూడెం డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ గోపాల్ సోమవారం శశి ఇంజనీరింగ్ కళాశాలలో సమావేశం జరిగింది. ఎంఓయు సైనింగ్ కార్యక్రమంలో శశి ఇంజనీరింగ్ కళాశాల వైస్ చైర్మన్ మేకా నరేంద్ర కృష్ణ, ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ గోపాల్లు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా ఇరువురు మాట్లాడుతూ సాగులో సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి ఖర్చులు తగ్గించేలా చర్యలు, చిన్న పెద్ద పంటల్లో డ్రోన్లను ఎలా వినియోగించాలి, ఎరువులు ఎలా పిచికారీ చేయాలి అనే వాటిపై అంశాలపై ఒప్పందంలో పొందుపరిచామని తెలిపారు. సీఎం చంద్రబాబు ఆకాంక్షల మేరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ వంటి వాటి ద్వారా వికసిత్ భారత్ కృషి సంకల్ప్ అభియాన్ సాధించగలమని తెలిపారు. శశి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ సంస్థతో ఎంఓయూ చేసుకోవడం జరిగింది. డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ
మనము రైతులకి కొన్ని సొల్యూషన్స్ ఇవ్వాలి. అది పంట దిగుబడికి కావచ్చు, పంట నిల్వకు కావచ్చు. అయిన తర్వాత పంట పండించే దాంట్లో ఏవైతే మనకు ఖర్చు ఎక్కువ పెడుతున్నామో అవన్నీ కూడా ఖర్చు తగ్గించుకొని లాభం ఎక్కువ వచ్చే విధంగా చేయాలని చెప్పేసి ఇక్కడ మనకు తెలుసు ఈ ప్రాంతం అంతా కూడా మనకు కొబ్బరి ఎక్కువ ఉంటుంది, ఆయిల్ పామ్ ఎక్కువ ఉంటుంది, తర్వాత అలాగే కోకో, అరటి ఇవి ఎక్కువ పంటలు ఉంటాయి. వీటన్నిటికి కూడా పిచికారీ చేయాలన్నా, ఎరువులు వేయాలన్నా, అయిన తర్వాత కోత కోయాలన్నా కూడా చాలా కష్టాలు ఉన్నటువంటిది. అయిన తర్వాత ఈ యంత్ర పరికరాలు కానీ అవన్నీ కూడా సూట్ అయ్యేటువంటి ప్రజెంట్ ఇంకా అంతగా లేవు. సో వీటన్నిటి మీద ఇవి డ్రోన్స్ ఎలా ఉపయోగించాలి, అయిన తర్వాత అవి చిన్న పంటల్లో ఎలా ఉపయోగించాలి, పెద్ద పంటల్లో ఎత్తున్న పంటల్లో ఎలా ఉపయోగించాలి, ఇవన్నీ ఏమేమి చేయొచ్చో ఇవన్నీ కూడా ఒక ఎంఓయూలో మనం ఒక దగ్గర ఒక 2 డజన్ల పైన ప్రాజెక్టులు డిజైన్ చేయడం జరిగింది. అది పీజీ రీసెర్చ్ ద్వారా, అయిన తర్వాత ఫ్యాకల్టీ రీసెర్చ్ ద్వారా చేయాలని చెప్పేసి 2 సంస్థలు నిర్ణయించుకున్నాయి. సో ఈ దిశగా మనకి ఏదైతే మనం ఈ వచ్చే టెక్నాలజీ రైతులకు ఉపయోగపడే విధంగా, ఖర్చు తగ్గించే విధంగా, లాభం వచ్చే విధంగా చేస్తే మన రాష్ట్రానికి, దేశానికి అన్నిటికీ కూడా మంచి జరుగుతుందని. సో మనం ఇది సక్సెస్ఫుల్గా చేయగలిగితే మన వికసిత్ భారత్ 2047 అది ప్రైమ్ మినిస్టర్ గారి కళ, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కళ. సో ఇవన్నీ కూడా నెరవేరుతాయి. దానికి నెరవేరడం అంటే మనందరి జీవన ప్రమాణాలు కూడా పెరిగినట్లే లెక్క. సో ఇవన్నీ జరగాలని కోరుకుంటూ ఈరోజు ఒక శుభదినంగా భావిస్తూ ఈ ఎంఓయూ చేసుకోవడం జరిగింది. ముందు మంచి రీసెర్చ్ జరగాలని, ఉపయోగపడే విధంగా ఫలితాలు రావాలని కోరుకుంటున్నాను. డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ అలాగే శశి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ కలిసి ఒక ఎంఓయూ చేసుకోవడం జరిగింది. సో రైతులకి కావాల్సిన టెక్నాలజీ ఏదైతే ఉందో, రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో అది హార్టికల్చర్ యూనివర్సిటీ వాళ్ళకి తెలుసు. దానికి సొల్యూషన్ ఏదైతే మేము ఏమైనా ప్రొవైడ్ చేయగలమేమో అది మా పిల్లల ద్వారా, మా ప్రొఫెసర్స్ ద్వారా మేము ఆ టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేయడానికి ఒక సమన్వయంగా ఒక ఎంఓయూ చేసుకోవడం జరిగింది. సో సార్ చెప్పినట్టు ఎన్ఈపి ఎడ్యుకేషన్ పాలసీలో కూడా ఇది చాలా ప్రామాణికమైంది. సో బ్రింగింగ్ టుగెదర్ ఆల్ ద laterals, ఆల్ టెక్నాలజీ టుగెదర్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే మనకు తెలుసు మన చంద్రబాబు నాయుడు గారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డీప్ లెర్నింగ్ అండ్ డీప్ టెక్ అంతా వాడాలని ఆయన కోరిక. సో విజన్ 2047 ఆర్ వికసిత్ భారత్ అన్నీ పురస్కరించుకుని ఈ దారిలో ప్రయాణం చేయడానికి ఇది ఒక మెట్టుగా పనిచేస్తూ ఉంది. అండ్ ఇట్స్ రియల్లీ యాజ్ ఎ గుడ్ ఇనిషియేటివ్ అండ్ గుడ్ స్టార్ట్. సో ఇన్ టైమ్ ప్రాస్పరస్ అవ్వాలని, అలాగే అవకాశం ఇచ్చిన వైస్ ఛాన్సలర్ హార్టికల్చర్ యూనివర్సిటీకి, అట్లాగే మా ప్రిన్సిపల్స్, మా ఫ్యాకల్టీ అందరికీ కూడా, మా హార్టికల్చర్ ఫ్యాకల్టీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సోమవారం మున్సిపల్ కమిషనర్ యేసుబాబు ఆధ్వర్యంలో యోగాంధ్ర అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో యోగా గురువు ఆరా ఫౌండేషన్ వ్యవస్థాపకులు కరిబండి రామకృష్ణ, బడుగు చంద్రశేఖర్లు పాల్గొన్నారు. మున్సిపల్ కార్యాలయం నుండి పోలీస్ ఐలాండ్ సెంటర్ వరకు యోగాంధ్ర ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం పట్టణం పరిధిలోని సచివాలయం సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కమిషనర్ యేసుబాబు మాట్లాడుతూ ఈ నెల 21వ తేదీన జరిగే ప్రపంచ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆరోగ్యంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. ఆరోగ్యమే ఆరోగ్యాంధ్రానే మన లక్ష్యం, ఆరోగ్యాంధ్రానే మన లక్ష్యం, మన లక్ష్యం. ఆరోగ్యమే 10 నిమిషాల యోగా చేయిద్దాం, యోగా చేద్దాం, చేత యోగా మన యోగా చెయ్యాలి. ఓకే, వెరీ గుడ్. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ మన లక్ష్యం. మనకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యోగా అనేది ఒక ముఖ్య ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ యోగా చేయాలి, యోగా సాధన చేయాలి, ఆరోగ్యవంతంగా ఉండాలి, ప్రజలందరూ భాగస్వాములు అవ్వాలి. యోగాలో అన్ని రకాల యోగాలో ఉన్న ఎక్సర్సైజులు నేర్చుకుని శారీరకంగా మీరు దృఢత్వం సంపాదించుకుని ఇంట్లోనే చేసుకునే యోగా కార్యక్రమం ఈ రోజు చూస్తుంటే ప్రతి ఒక్కరికి ఏదో వ్యాధితో బాధపడుతున్నారు. కానీ వ్యాధుల నుండి దూరం చేయడం కోసం ప్రభుత్వం ఒక ప్రణాళిక ప్రకారం
ఎవరైతే యోగా చేయడానికి రిజిస్ట్రేషన్ చేశారో మీరందరూ కూడా వాళ్ళందరితో యోగా సాధన చేసి ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి అనే ప్రజా సంకల్పంతో ఈ రోజు మన గౌరవ శాసనసభ్యుల వారు కూడా ఈ యోగా కార్యక్రమానికి ప్రత్యేకంగా ప్రాముఖ్యతనిచ్చి ప్రతి సచివాలయంలో కూడా అందరూ ఎవరైతే యోగాలో పాల్గొంటారో వారందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి మంచి ఎక్సర్సైజ్ చేపించి యోగా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వారు కూడా ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. కనుక ప్రభుత్వ ఆదేశాలు మన శాసనసభ్యుల వారి ఆదేశాల ప్రకారం ఈ రోజుని ర్యాలీ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ర్యాలీ కార్యక్రమం దేనికంటే అందరూ అవగాహన కోసం జూన్ 21న నగరంలో ఉన్న వాళ్ళందరూ కూడా అందుబాటులో ఉన్న ప్లేస్కి ఇప్పుడే అనౌన్స్ చేశారు మన కమిషనర్ గారు. రెండవ కరకట్ల ఓవర్ బ్రిడ్జ్ మీద అటు ఇటు కూడా మధ్యలో డయాస్ ఉంటుంది, అటు ఇటు కూడా గ్రీన్ మ్యాట్లు వేసేస్తారు. మీరేం మ్యాట్లు తెచ్చుకోకర్లేదు. అందరూ కంపల్సరీగా ఆ కార్యక్రమాలు అటెండ్ అయ్యండి. ఆరోగ్యాన్ని సొంతం చేసుకోండి. ఒక్క స్లోగన్, ఆరోగ్యమే ఆరోగ్యమే ఆరోగ్యమే. ఆరోగ్యంగా ఉండాలంటే యోగా చేయండి. యోగా చేయండి. ఆరోగ్య ఆంధ్రప్రదేశే యోగాంధ్రానే మన లక్ష్యం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. ఇంటర్నేషనల్ ఐరిస్ ఫ్లోరేట్స్ హ్యాపీ స్కూల్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, తాడేపల్లిగూడెం. 3 దేశాల్లో విస్తరించి ఉన్న విద్యా సంస్థలు, 185కు పైగా స్కూల్స్ కలిగిన విద్యా సంస్థ, ప్రపంచ శ్రేణి విద్యా ప్రమాణాల సాధనతో 100కు పైగా అవార్డ్స్, అంతర్జాతీయ విద్యారంగంలో 50 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం. విశ్వవిఖ్యాత విశ్వవిద్యాలయం కేంబ్రిడ్జ్ వారిచే రూపొందించబడిన ఎడ్యుకేషన్ కరికులం, 1st to 5th CBSE సిలబస్, 6th to 10th ICSE సిలబస్, బిట్స్ పిలాని మరియు IIM పూర్వ విద్యార్థుల మేధో సహకారంతో సివిల్స్, IIT మరియు నీట్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్, నర్సరీ నుండి 8th AC క్లాస్ రూమ్స్, నర్సరీ టు 10th డిజిటల్ క్లాస్ రూమ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ కోడింగ్ క్లాసెస్, రోబోటిక్స్ ల్యాబ్ అండ్ సైన్స్ ల్యాబ్, యాక్టివిటీ అండ్ ప్లేవే మెథడ్ లో విద్యా బోధన, మ్యూజిక్ అండ్ డాన్స్, ఆర్ట్స్, మార్షల్ ఆర్ట్స్ అండ్ యోగా, ఆధునిక వసతులతో హైటెక్ ప్లే గ్రౌండ్, స్కేటింగ్, బాస్కెట్బాల్ అండ్ పికిల్ బాల్ కోర్ట్స్, AC, నాన్ AC బస్ ఫెసిలిటీ. నర్సరీ టు 10th అడ్మిషన్లు జరుగుతున్నవి. ఇంటర్నేషనల్ ఐరిస్ ఫ్లోరేట్స్ హ్యాపీ స్కూల్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్స్ 9030628609 and 7780385235. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, MBBS, MS, OBG, DMAS, ఫెలో, ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, MBBS, MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536, సెల్ 9121754595.
స్థానిక 16వ వార్డు జువ్వలపాలెంలో అరుణోదయ ఇంగ్లీష్ మీడియం నూతన స్కూలును సోమవారం ప్రారంభోత్సవం జరిగింది. నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, జనసేన యువనేత బొలిశెట్టి రాజేష్, మాజీ కౌన్సిలర్ పాలూరి వెంకటేశ్వరరావు పాఠశాలను ప్రారంభించారు. పాఠశాల యాజమాన్యం నాగిరెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ చామన కిరణ్ కుమార్, ప్రిన్సిపల్ చామన అరుణ్ కుమారుల నిర్వహణలో జరిగిన కార్యక్రమంలో అతిథులచే కార్యాలయం, తరగతి గదులను ప్రారంభోత్సవం చేయించారు. స్థానికులు ఇంకా ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాలూరి బోరయ్య, సాయి, పట్నాల రాంపండు, కాళ్ళ గోపాలకృష్ణ, తోట రాజా, శ్రీరంగం అంజీ, దాట్ల జగన్నాథరాజు, ఎస్వీసీ సత్యబాబు, నీలపాల దినేష్, వాడపల్లి సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు. అరుణోదయ ఇంగ్లీష్ మీడియం స్కూలు, ఈ స్కూల్ని మరి ఇక్కడ జువ్వలపాలెంలో ప్రారంభించడం జరుగుతుంది. ముఖ్యంగా నా తాడేపల్లిగూడెం 4వ వార్డులో వేకర్స్ కాలనీలో చాలా చక్కగా మరి పిల్లలకి ఆటపాటలతో పాటు మరి ఎడ్యుకేషన్ తక్కువ ఖర్చుతోటి అయ్యేలాగా అక్కడ చేయడం జరిగింది. ఆ ప్రకారంగా మరి ఈవేళ పాలూరు సాయి గారి సహకారంతో, పాలూరు వెంకటేశ్వరరావు గారి సహకారంతో, అలాగే ఇక్కడ జువ్వలపాలెంలో ఉన్న పెద్దల సహకారంతో కిరణ్ గారు, అరుణ్ కుమార్ గారు ఇద్దరు కూడా వాళ్ళు వెల్ ఎడ్యుకేటెడ్. వాళ్ళు ఇక్కడ జువ్వలపాలెంలో సరైన స్కూల్ లేదని తెలిసిన తర్వాత ఇక్కడ పెడితే వీళ్ళందరికీ కూడా ఏదైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నాయో వాళ్ళందరికీ అందుబాటులో ఉండేలాగా ఈ స్కూల్ని ప్రారంభించడం జరిగింది. ఈ స్కూలు దినదిన ప్రవర్ధమానంతో పిల్లలందరికీ కూడా మంచి ఎడ్యుకేషన్ ఇచ్చే విధంగాను, అలాగే వాళ్ళు కూడా మరి ఒక మంచి టీచర్లను పెట్టుకుని చక్కగా విద్యాబోధన చేసి విద్యార్థులకి మార్గదర్శకంగా ఉండేలాగా, అలాగే వాళ్ళకు కూడా ఈ స్కూలు అభివృద్ధి చెందేలాగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈవేళ ఈ కార్యక్రమానికి మమ్మల్ని అందరినీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేలా చేసినందుకు కిరణ్ గారికి, వాళ్ళ అరుణ్ కుమార్ గారికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ స్కూలు మంచి అభివృద్ధి వరకు వస్తుందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు అందరూ ఒక పెద్ద స్కూల్లో చదివించాలని ఆ కోరిక ఉన్నా చదివించలేని పరిస్థితుల్లో కొంతమంది ఇక్కడి నుంచి నిజంగా మా స్కూల్కి రావాలన్నా కూడా దాదాపుగా ఒక 8 కిలోమీటర్లు 9 కిలోమీటర్లు ట్రావెల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అది కూడా లేకుండా ఇక్కడే మంచి విద్యను అందించడానికి ఒక మంచి తలంపుని పెట్టుకున్నందుకు అరుణోదయ స్కూల్స్ వారిని, అలాగే ఎక్కడ ఏ స్కూల్ ఉన్నా కూడా ఖచ్చితంగా అవి బాగుండాలి. ఎందుకంటే ఇవాళ రోజున ఎంతోమంది అంటే పిల్లలు, కొన్ని వేల మంది పిల్లలు ప్రతి సంవత్సరం స్కూల్స్లో జాయిన్ అవుతూ ఉంటారు. నా స్కూలే బాగుండాలనే కాన్సెప్ట్ ఎప్పుడూ మాకు ఉండదు. అందరూ బాగుండాలి, దాంతోపాటు మంది బాగుండాలి అనుకునే మెంటాలిటీ కాబట్టి మేము కూడా స్కూల్స్ని ఖచ్చితంగా సపోర్ట్ చేయాలనుకుంటాం. అలాగే ఇక్కడ ఈ జువ్వలపాలెంకి సంబంధించి ఇక్కడ నిజంగా కూడా వేరే స్కూల్స్ ఏమీ లేవు. ఉన్నదల్లా ఒక గవర్నమెంట్ ఉన్నత పాఠశాల తప్ప, దాంట్లో కూడా లిమిటెడ్ స్టూడెంట్స్ మాత్రమే వెళ్తూ ఉంటారు. ఇక్కడ ఉన్న చిన్నపిల్లలకి బస్సులో ఎక్కి దూరంగా ప్రయాణించకుండా ఇక్కడే మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడం కోసం అరుణోదయ స్కూల్ వారు అక్కడ గూడెంలో మున్సిపాలిటీలో ఒకటి ఉన్నప్పటికీ కూడా మళ్ళీ జువ్వలపాలెంలో పెట్టాలనుకోవటం, అలాగే ఇక్కడ మంచి క్యాంపస్ కూడా దొరకటం, అంతకుముందు మన బోరయ్య మాస్టర్ గారు రన్ చేసిన స్కూల్లోనే మళ్ళీ వాళ్ళకి ఆ ప్లేస్ దొరకటం, ఈ బిల్డింగ్ మొత్తం కూడా విద్యారంగానికే ఉన్నట్టుగా ఆయన వాళ్ళకి అప్పచెప్పడం కూడా మంచి పరిణామం. సో ఆల్ ది బెస్ట్ టు ద మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ ఆఫ్ ద అరుణోదయ ఇంగ్లీష్ మీడియం స్కూల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మా సోదరుడు కిరణ్ గారు అలాగే అరుణ్ కుమార్ గారి సారథ్యంలో అరుణోదయ ఇంగ్లీష్ మీడియం స్కూలు గతంలో 2016లో అప్పుడు వేకర్స్ కాలనీలో 4వ వార్డులో ఏర్పాటు చేయడం జరిగింది. తక్కువ స్ట్రెంత్తో 2017 వచ్చేసరికి స్ట్రెంత్ పెరిగి సామాన్యులకు అందుబాటులో మధ్యతరగతి ఉన్న కుటుంబీకులందరూ కూడా ఆ కాలనీలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ స్కూల్ని బాగా ఆదరించారు. దానికి తగ్గట్టు టీచర్స్ ఇక్కడుండే ఎడ్యుకేషన్ కూడా లక్షలు కట్టే ఎడ్యుకేషన్ కన్నా తక్కువ ఎడ్యుకేషన్తో తక్కువ డబ్బులతో ఎక్కువ ఎడ్యుకేషన్ చెప్పే ఘనత ఏదైనా ఉంది అరుణోదయ స్కూల్ అని చెప్పచ్చు. అదే సారథ్యంలో మనం ఇప్పుడు పాలూరు వెంకటేశ్వరరావు గారు అలాగే ఇక్కడ ఉన్న నాయకుల ఆధ్వర్యంలో జువ్వలపాలెంలో ఈరోజు ఈ స్కూల్ ఓపెన్ చేయడం జరుగుతుంది.
ఒకేసారి ఏ స్కూలు డెవలప్మెంట్ అవ్వదు. ఇప్పుడు శశి స్కూల్ అయినా లేకపోతే తిరుమలరావుదైనా వాళ్ళ ఫస్ట్ శశి స్కూలు రెడ్ అండ్ వైట్గా ఉండేది, అలా తిరుమలరావు గారు దాంట్లో చేసి ఒక అంచెంచెలుగా ఎదిగారు. అలాగే మీరు కూడా మంచి అంచెంచెలుగా ఎదిగి మా జోలపాలెంలో ఈ ప్రైవేట్ భవనంలో కాకుండా మీరు సొంత స్కూల్గా ఉండాలని మా గ్రామం తరపున ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ, మీ స్కూల్కి ఏది అవసరం వచ్చినా నేను కానీ, బోరయ్య గారు కానీ, మా వాళ్ళు కానీ, మా రాజేష్ గారు కానీ అందరూ కూడా సహకారం అందిస్తామని, అలా మీ సొంత భవనంలో కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ. బొలిశెట్టి శ్రీనివాస్ గారు చైర్మన్గా ఉన్నప్పుడు 2016 తాడేపల్లిగూడెంలో 4వ వార్డులో అరుణోదయ ఇంగ్లీష్ మీడియం స్కూల్ స్థాపించడం జరిగింది. ఆ స్థాపించినప్పుడు ఆయనే వచ్చి మా స్కూలు ఓపెన్ చేశారు. అలాగే ఈరోజు 16వ వార్డు జుగలపాలెంలో అరుణోదయ స్కూల్కి సంబంధించినటువంటి బ్రాంచ్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది. బొలిశెట్టి శ్రీనివాస్ వారి యొక్క కుమారుడు శ్రీ రాజేష్ గారు వచ్చి మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ స్కూల్ని, నూతనంగా స్థాపించిన స్కూల్ని ఓపెన్ చేయడానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మేము ముందుగా ఈ సంస్థ పెట్టే ముందు 4వ వార్డులో రాంపండ్ గారిని కలిశాను. అన్నగారు ఇక్కడ స్కూల్ పెడదాం అనుకుంటున్నా అంటే, నువ్వు చాలా మంచి పని చేస్తున్నావు తమ్ముడు అన్నారు. ఆ రోజు మన బొలిశెట్టి మన ఎమ్మెల్యే శాసనసభ్యులు శ్రీను గారు చైర్మన్గా ఉండగా ఆయన చేతుల మీదుగా ఓపెన్ చేసిన స్కూలు మన దేవంత మాణిక్యాలరావు గారి చేతుల మీద ఓపెన్ చేయడం జరిగింది. ఆ స్కూలు దినదిన అభివృద్ధి చెంది ఎంతో మంచి పేరు తెచ్చుకున్నాం. రాంపండ్ గారు చెప్పినట్టు తక్కువ రేటుకే మంచి విజయం ఉన్నది మా ఆశయం. అలాగే మా టీచర్స్ కానీ, మా స్టాఫ్ కానీ వెల్ అండ్ గుడ్గా చేస్తారు. అలాగే ఈరోజు ఈ స్కూలు ఓపెనింగ్ వచ్చి బాబ్జీ గారు చాలా మంచి విషయాలు చెప్పారు. నరేంద్ర మోడీ గత సంవత్సరం ఇదే రోజున ప్రధానమంత్రిగా, ఎంపీగా భూపతిరాజు శ్రీనివాస వర్మ ప్రమాణ స్వీకారం జరిగిన సందర్భంగా పురస్కరించుకుని తాడేపల్లిగూడెం పట్టణంలో పట్టణ బీజేపీ మాజీ అధ్యక్షులు ముప్పిడి సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం మజ్జిగ చలివేంద్రాన్ని నిర్వహించారు. సోమవారం తాలూకా ఆఫీస్ కోడలి ఈ సేవా కేంద్రం సమీపంలో ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముప్పిడి సురేష్ రెడ్డితో పాటుగా బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అడప రమేష్ కుమార్, చేకూరి గంగాధర్రావు, ఓబీసీ నాయకులు భీమవరపు వెంకటేశ్వరరావు, ఇమ్మంది బెనర్జీ, కాపక నాగేశ్వరరావు, బాబు, స్టూడియో బాబు తదితరులు పాల్గొన్నారు. పోయిన సంవత్సరం ఈ రోజునే మరి మన మోడీ గారు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా, అలాగే మన ప్రీతం నాయకులు, మన ప్రియమిత్రులు వర్మ గారు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా మరి తాడేపల్లిగూడెం పట్టణంలో మరి ఈ రోజున మొత్తం అంతా కూడా మజ్జిగ చలివేంద్రం, మరి రోజు 5వ తారీఖున మజ్జిగ చలివేంద్రం స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే మరి 75 మందికి 15 లక్షల చొప్పున ప్రీమియం ఇన్సూరెన్స్ క్లెయిమ్లు కూడా చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏంటంటే మన వర్మ గారు మన నర్సాపురం పార్లమెంట్లో, అలాగే తాడేపల్లిలో మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలకి నిధులు వరద కురిపించినందుకు మరి కూటమి నాయకులు మన బొలిశెట్టి శ్రీను గారు, అలాగే మరి బాబ్జీ గారు కూడా చాలా ప్రశంసిస్తున్నారు. మరి అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ చలివేంద్రాన్ని మరి ఇంత దిగ్విజయంగా మరి సుమారుగా రోజుకి 30-40 టిన్నులు మరి మంచినీళ్ళు అవుతున్నాయి. మరి తాడేపల్లిగూడెం పట్టణంలోనే మజ్జిగ చలివేంద్రం ఇది ఒకటే. భారతీయ జనతా పార్టీ కేంద్రంలోని, అలాగే రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి సంవత్సరం అయిన కారణంగా భారీ ఎత్తున సురేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం నుంచి 10 కార్లలో భారీగా జనం తీసుకెళ్ళడం, అలాగే చలివేంద్రానికి కూడా భారీగా ఖర్చు పెట్టి ఈ రోజున 300 లీటర్లు మజ్జిగ పంపిణీ అయితే సురేష్ రెడ్డి గారు ఆధ్వర్యంలో చేస్తున్నాం. ఇటువంటి మంచి కార్యక్రమాలు, చాలా సేవా కార్యక్రమాలు అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు సురేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జనతా పార్టీ 3 ప్రోగ్రాంలో సంవత్సరమైన సందర్భంగా మోడీ గారు, వర్మ గారు కేంద్ర మంత్రిగా అయిన తర్వాత మన భారతీయ జనతా పార్టీ టౌన్ ప్రెసిడెంట్ సురేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ కోర్టు ఎదురుగా, ఫైర్ స్టేషన్ ఆపోజిట్ ఎదురుగా చలివేంద్రం పెట్టడం జరిగింది. ఈ ఎండాకాలంలో ఈ కార్తీలో విపరీతమైన ప్రజలు దాహానికి అల్లల్లాడిపోతున్నారు. సురేష్ రెడ్డి గారు ఎంతో ఖర్చు పెట్టి ఈ ప్రోగ్రామ్ని ఎంతో ఘనంగా చేయగలుగుతున్నారు. చాలామంది దాతలు కూడా ముందుకు వస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా చేస్తున్నందుకు మాకు భారతీయ జనతా పార్టీ ప్రజలందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. మాకు ఈ అవకాశం ఇచ్చిన సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలియదు.
32వ వార్డు కడకట్ల గ్రామదేవత శ్రీ శ్రీ గోగులమ్మ అమ్మవారి ద్వితీయ జాతర మహోత్సవాలు ఆదివారం రాత్రితో ఘనంగా ముగిశాయి. పుట్టింటి అత్తింటి వారి నైవేద్యాలు సమర్పించిన అనంతరం అమ్మవారిని పుట్టింటి నుండి అత్తింటికి తీసుకువెళ్లి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు, ఆడపడుచులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ, జాతర కమిటీ అధ్యక్షులు రామిశెట్టి సురేష్, ఆవుల శ్రీనివాస్, రామిశెట్టి వెంకటేశ్వరరావు, గాది శ్రీనివాసరావు, చల్లా శ్రీనివాస్, సత్తిశెట్టి వడ్డికాసులు, రావూరి రమేష్, పెన్నాడ ప్రసాద్, కోడే అప్పారావు, ఉప్పులూరి దాము, చల్లబతుల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ కమిషనర్ యేసుబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రజల నుంచి సమస్యలు, వినతులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో డిఈ వెంకటరమణ, మేనేజర్ రవి సుధాకర్, శానిటరీ సూపర్వైజర్, ఐసిడిఎస్ సూపర్వైజర్, హౌసింగ్కు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు. ప్రతి సోమవారం కూడా ఉదయం 10:30 నుండి 1 గంట వరకు మీకు పీసీఆర్ కార్యక్రమం ఈ పురపాలక సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేయడమైంది. ప్రజలందరూ కూడా గమనించి మీ యొక్క వ్యక్తిగత అవసరాల నిమిత్తం ఏదైనా ఉంటే డైరెక్ట్గా నేరుగా పీసీఆర్ కార్యక్రమానికి హాజరై మీకు ఇక్కడ దరఖాస్తు ఇచ్చిన యెడల అది విత్ ఇన్ ది టైంలో మేము ఎంప్లాయీస్ తోటి ఎంక్వైరీ చేయించి అది ఏ రకంగా సాల్వ్ చేయాలనేది కూడా చూసి మీకు ఎండార్స్మెంట్ ద్వారా ప్రాబ్లమ్ సాల్వ్ చేసి మీకు రెక్టిఫై చేయడానికి చర్యలు తీసుకోబడను. అలాగే మీరు ఇంటి నుంచి వచ్చిన చెత్తను తడి పొడి చెత్త విడదీసి మాత్రమే పారిశుద్ధ్య కార్మికులకు ఇవ్వాలి. కనుక ప్రజలందరూ కూడా సహకరించి మీకు వచ్చిన చెత్తను డ్రైన్లో కానీ రోడ్ల మీద కానీ వేయకండి. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోండి. తర్వాత కాసి ఇప్పుడు వర్షం పడి ఎండగాస్తుంది కనుక అందరికీ ఫీవర్స్ వచ్చే అవకాశం ఉంది ఎక్కువ. ప్రతి ఒక్కరూ కూడా మీ ఇంటి దగ్గరికి ఏఎన్ఎంస్ వస్తారు. వెంటనే ఫీవర్స్ వచ్చినప్పుడు మనకి అర్బన్ హెల్త్ సెంటర్స్ కూడా ఒక జనరల్ హాస్పిటల్లో 3 అర్బన్ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్లో క్వాలిఫైడ్ మెడికల్ డాక్టర్స్ ఉన్నారు. 230 టెస్టులు ఉచితంగా చేస్తారు. మెడిసిన్స్ కూడా ఉచితంగా ఇస్తారు. ఈ అర్బన్ హెల్త్ సెంటర్స్కి వెళ్ళి ఆ సేవలు కూడా వినియోగించుకోవాలని పబ్లిక్ని అందరినీ కోరుతున్నాం. అలాగే ఈ నెల 30వ తారీఖు వరకు 2025-26 సంవత్సరానికి చెల్లించవలసిన ఆస్తి పన్నులపై వడ్డీ లేకుండా చెల్లించే అవకాశం ఉంది. కనుక ఈ 30వ తారీఖుతో మళ్ళీ వడ్డీ యాడ్ అవుతుంది తెలియజేస్తున్నాం. అది 2025-26 సంవత్సరానికి చెల్లించవలసిన ఆస్తి పన్నుకు మాత్రమే వడ్డీ ఉండదు. అదే ఎరియర్ మీరు చెల్లించాలంటే దానికి వడ్డీ పడుతుంది. దయచేసి గమనించండి. పడాల గ్రామాన్ని పంచాయతీగానే ఉంచాలే తప్ప మున్సిపాలిటీలో విలీనం చేయొద్దు అంటూ ఆ గ్రామ ఉపాధి హామీ పథకం కూలీలు నిరసన కార్యక్రమం చేపట్టారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కండెల్లి సోమరాజు ఉపాధి పనుల వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామ పంచాయతీ మున్సిపాలిటీలో కలపడం వలన గత 2-3 సంవత్సరాలు పనులు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డామన్నారు. తమ గ్రామాన్ని గ్రామ పంచాయతీగానే ఉంచి ఉపాధి పనులు కల్పించాలని కోరారు. కార్యక్రమంలో ప్రశాంత్, చంద్రరావు, కీర్తి ప్రసాద్, ఈరికొండలరావు, చీపుర్ల అన్నపూర్ణ, బొట్టా దానయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున పడాల గ్రామంలో వ్యవసాయ కూలీల సంఖ్య ఎక్కువ, ఉపాధి కూలీల సంఖ్య కూడా ఎక్కువగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ గ్రామాన్ని మున్సిపాలిటీలో కలిపి ఈ కాలంలో 2 సంవత్సరాల పనులు బ్రేక్ అవ్వడం వల్ల ఈ కూలీలందరూ కూడా చాలా సఫర్ అయ్యారు. అందుకని కూలీలందరూ డిమాండ్ ఒకటే, ఈ గ్రామాన్ని గ్రామ పంచాయతీగానే కొనసాగించాలని వీళ్ళు అడుగుతున్నారు. మున్సిపాలిటీలో విలీనం చేయొద్దు, అలా చేస్తే మేము పనులు నష్టపోతాం అనేసి కూడా చెప్పడం జరుగుతుంది. అందుకని ఈ గ్రామాన్ని ఇలాగే ఉంచాలి. అలాగే ఉపాధి హామీ చట్టంలో ఉన్నటువంటి ఈ పనులను కూడా పట్టణ ప్రాంతాలు కూడా వర్తింపజేసి పట్టణ ప్రాంతాల్లో ఉన్న పేదలకు కూడా కల్పించాలనేసి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఉపాధి హామీ చట్టంలో ఉన్నటువంటి కొన్ని నిబంధనలు ఇవన్నీ కూడా తీసేశారు ఈ కాలంలో. అలాగే ఈ మండు టెండర్లో పనిచేస్తున్నటువంటి ఈ క్రమంలో ఉపాధి పనికి 140 రూపాయలు సమ్మర్ ఎలవెన్స్ అనేది వచ్చేది. ఆ సమ్మర్ ఎలవెన్స్ని రద్దు చేశారు. అలాగే మంచి నెలకు డబ్బులు ఇచ్చేవారు. అలాగే ఎప్పుడూ ఇచ్చినటువంటి పనిముట్లే తప్ప ఈ కొత్త గ్రూపులకి ఎప్పుడు కూడా ఈ మధ్యకాలంలో పనిముట్లు ఇవ్వలేదు. అలాగే కొత్త గ్రూపులకి వెంటనే పలుగు పారలో పనిముట్లు అందజేయాలని మీ వ్యవసాయ కార్మిక సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ఐపీఎస్ ఐపీడీజీ సునీల్ కుమార్ జన్మదిన వేడుకలు జువ్వలపాలెంలోని డాక్టర్ అంబేద్కర్ విగ్రహం వద్ద పశ్చిమ గోదావరి జిల్లా కో కన్వీనర్ వై సాగర్బాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఐపీఎస్ సునీల్ కుమార్ జన్మదినం సందర్భంగా కేక్ కటింగ్ చేసి విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ ప్రశాంత్ కుమార్, పట్టణ ఎయిమ్ నాయకులు తాడేపల్లి శ్యాంబాబు, అంబేద్కర్ యూత్ ప్రెసిడెంట్ దళిత నాయకులు లక్ష్మణరావు, యూత్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మాన్యశ్రీ పివి సునీల్ కుమార్ సార్ జన్మదిన సందర్భంగా మన తాడేపల్లిగూడెంలో ఈ కేక్ కటింగు మరియు చిన్నపిల్లలకి నోట్బుక్స్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అంబేద్కర్ ఆశయాలు సాధనంగా సాగిస్తున్న సునీల్ అన్నకు ఆయుర ఆరోగ్యాలు దీర్ఘాయుష్ని కలిగి ఉండాలని, అలాగే అంబేద్కర్ ఆశయాలతో ముందుకు సాగుతున్న మన సునీల్ అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మన తాడేపల్లిగూడెం తరపు నుంచి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ యూత్ కమిటీ సభ్యులు, యూత్ ప్రెసిడెంట్ అంబేద్కర్, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మన సునీల్ అన్న జన్మదిన సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి మనందరికీ కూడా చాలా సంతోషంగా కేక్ కటింగ్ చేయడం జరిగింది. పిల్లలకు బుక్స్ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈ దేశంలో ఈరోజు మనం ఇలా ఉన్నామంటే దానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్. మరి అంబేద్కర్ ఇచ్చినటువంటి ఈ రాజ్యాంగ స్ఫూర్తితో ఈరోజు మనం మనుషులుగా గుర్తిస్తున్నారు. రాజ్యాంగం వచ్చింది కాబట్టి ఉచిత విద్య ఉంది, రాజ్యాంగం వచ్చింది కూడా వైద్యం ఉంది, రాజ్యాంగం వచ్చింది కూడా అన్నీ కూడా మనకు హక్కులు ఉన్నాయి. రాజ్యాంగం ముందు మనకి లేవు. అలాగే ఈ రాజ్యాంగాన్ని అనుసరిస్తూ ఇచ్చినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ని స్ఫూర్తిగా ఇవాళ మన దళిత ఐపీఎస్ డీజీపీ సునీల్ కుమార్ గారి యొక్క జన్మదిన సందర్భంగా మన పిల్లలు, దళిత పిల్లలు అనేటువంటి వాళ్ళకి ఎంతో కొంత ఏదో బుక్స్ అను అయ్యో సేవ కార్యక్రమం అందించాలనే ఉద్దేశంతో ఆయన మరి ఈ యొక్క కార్యక్రమంగా జన్మదిన సందర్భంగా మనం చేయడం జరుగుతుంది. గణపవరం మండలం వాకపల్లి గ్రామంలో శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి వారి ఆలయం శంకుస్థాపన నండూరి గాంధీ లీలావతి దంపతులచే సోమవారం ఉదయం 7:45 జరిగింది. కృష్ణా జిల్లా పెద్దముత్తై శ్రీకృష్ణాశ్రమం పీఠాధిపతి గౌరవ కృష్ణ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు సోదరుడు భీమరాజు, రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ ఇందుకూరి రామకృష్ణంరాజు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శివుని శిలారూపానికి అభిషేకం చేసి శంకుస్థాపన చేశారు. పడమరి విప్పరు గ్రామ సిద్ధాంతి కొడవడిగంటి వెంకట నరసింహాచార్య నిర్వహణలో ఈ శంకుస్థాపన జరిగింది. హోమము, పూర్ణాహుతి జరిగాయి. స్థానిక ఏలూరు కాలువగట్టున గల పెద్ద శివాలయంగా పిలువబడే శ్రీ భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామి ఆలయంలో సోమవారం పురస్కరించుకుని మల్లికార్జునుడికి విశేష పూజలు, అభిషేకాలు జరిగాయి. ఈ సోమవారం అన్న సమారాధన పిడక అయ్యప్ప, అరుణ దంపతులు వివాహ దినోత్సవం సందర్భంగా వారి సౌజన్యంతో నిర్వహించారు. వారితో పాటుగా వారి తల్లిదండ్రులు పిడక వెంకటరత్నం, రాణి లక్ష్మి దంపతుల సోదర దంపతుల కుమార్, చైతన్య లక్ష్మిలు, మనవలు, మనవరాండ్రు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. శ్రీ భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామి వారి దేవాలయం పెద్ద శివాలయం నందు ఈరోజు సోమవారం సందర్భంగా ఉదయం 5 గంటల నుంచి స్వామివారికి విశేష పూజలు, అర్చనలు, అభిషేకములు నిర్వహించబడింది. అలాగే 6 గంటల నుంచి ప్రసాద వితరణ, అలాగే 12 గంటల నుంచి అన్నసమారాధన నిర్వహించడం జరిగింది. ఈ రోజున ఉదయం ప్రసాదం మరియు అన్నసమారాధన దాతలు మన తాడేపల్లిగూడెం వాస్తవ్యులు గౌరవనీయులు శ్రీ పిడక వెంకటరత్నం బాబు గారు, వారి ధర్మపత్ని రాణి లక్ష్మి దంపతులు, వారి జ్యేష్ఠ కుమారుడు అయ్యప్ప, వారి కోడలు అరుణ, అలాగే వారి రెండవ కుమారుడు కుమార్, వారి ధర్మపత్ని చైతన్య లక్ష్మి, అలాగే మనుమరాళ్ళు తరుణ రత్నశ్రీ, తరుణ సత్యశ్రీ, అలాగే చారువి, వారి కుటుంబ సభ్యులచే మరియు ఈ రోజున వారి జ్యేష్ఠ వెంకటరత్నం గారి జ్యేష్ఠ కుమారుడైన అయ్యప్ప, వారి ధర్మపత్ని అరుణ దంపతుల పెళ్లి రోజు సందర్భంగా, వివాహ దినోత్సవం సందర్భంగా ఈ రోజున ఉదయం నుంచి ప్రసాదం మరియు అన్న సమారాధన నిర్వహించడం జరిగింది. ఈ యొక్క అన్న సమారాధనకి భక్తులు విశేషంగా తరలివచ్చి శివప్రసాదం సేకరించడం జరుగుతుంది. అలాగే ప్రతి సోమవారం కూడా ఈ యొక్క అన్న సమారాధన నిర్వహించడం జరుగుతుంది. సోమవారం పెంటపాడు గ్రామంలో శివాలయం భక్తులతో కిటకిటలాడింది. ప్రతి సోమవారం పెంటపాడు శివాలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరుగుతాయి. పంచామృతాలతో శివయ్యకు అభిషేకం చేశారు. భక్తులు ఉదయం నుండి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
దోమతెరలు వాడుదాం, దోమకాటు నుండి రక్షణ పొందుదాం, మలేరియాను తరిమి కొడదాం అని తాడేపల్లిగూడెం మలేరియా సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు పిలుపునిచ్చారు. కాగుపాడు పిహెచ్సి పరిధిలోని కొత్త ఉంగుటూరులో కామెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కాగుపాడు పిహెచ్సి వైద్యాధికారిని డాక్టర్ పి మానస అధ్యక్షతన 102 మంది లబ్ధిదారులకు దోమతెరలు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఆమెన్ ట్రస్ట్ ఫౌండర్ సిస్టర్ ఎవెంజలిన్, మేనేజర్ అశోక్, హెల్త్ అండ్ వెల్నెస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరాధికారి కె శ్రీనివాసరావు, ఆరోగ్య పర్యవేక్షకులు ఎస్ సత్యనారాయణ, ఆరోగ్య సహాయకులు గణపతి, ఆరోగ్య కార్యకర్తలు సరోజిని, ఎంఎల్హెచ్పి చంద్రలీల, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.